ఆ మాటలు వినడంతో పౌండ్రకుడు ఆవేశంతో రగిలిపోయి కాశీరాజుతో కలిసి వారి సమస్త సైన్యంతో యుద్ధానికి బయలుదేరారు. పౌండ్రకుడిని ఎదిరించడానికి కృష్ణుడు తన సైన్యంతో యుద్ధరంగానికి బయలుదేరాడు. రణరంగంలో పౌండ్రకుడు మరియు శ్రీకృష్ణుడు వారి వారి రథాలతో ఒకరికి మరొకరు ఎదురు నిలిచినప్పుడు కిరీటంలో నెమలిపించం, మెడలో కౌస్తభం, చేతిలో శంఖచక్ర గదాయుధాలతో అచ్చం తనలాగే అలంకరించుకున్న పౌండ్రకుడిని చూసి కృష్ణుడు తన సైన్యం పగట వేషగాన్ని చూసి నవ్వినట్లుగా పగలబడి నవ్వారు. వారి ఎగతాళికి ఆగ్రహించిన పౌండ్రకుడు కృష్ణుడిపై బాణాన్ని ప్రయోగించి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. కృష్ణుడు తన సైన్యం పౌండ్రకుడి మరియు కాశీరాజుల సైన్యంతో హోరాహోరీగా పోరాడి వారి సేనలను చాలా వరకు మట్టుపెట్టారు. ఇంతలో పౌండ్రకుడు కృష్ణుడు ఎదురుగా నిలబడి తనతో తలపడ్డాడు. కృష్ణుడి బాణాలు పౌండ్రకుడిని విపరీతంగా గాయపరిచిన పౌండ్రకుడు యుద్ధం నుంచి వెన్నుతిరిగిపోకుండా యుద్ధాన్ని కొనసాగించాడు. అప్పుడు కృష్ణుడు, పౌండ్రిక, నా ఆయుధాలన్నీ నీకే చెందుతాయన్నావు కదా, ఇప్పుడే ప్రయోగిస్తున్నా తీసుకో అంటూ కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతడి తలను ఖండించాడు. అది చూసిన కాశీరాజు ఎంతో ఆగ్రహంతో గర్జిస్తూ కృష్ణుడు ఎదురుగా నిలబడి ధనుష్టంకారం చేసి కృష్ణుడిపై కొన్ని వేల బాణాలను వదిలాడు. కృష్ణుడు ఆ బాణాలన్నింటినీ ఛేదించి కాశీరాజు శిరస్సుపై ఒక పదునైన బాణాన్ని సంధించాడు. ఆ బాణం కాశీరాజు యొక్క కంఠాన్ని తాకడంతో అతని శిరస్సు తెగి నేలపై పడింది. ఈ విధంగా తనను తానే భగవంతుడిగా భావించిన పౌండ్రకుడిని తన స్నేహితుడైన కాశీరాజును వధించి కృష్ణుడు తిరిగి తన సైన్యంతో ద్వారకకు చేరుకున్నాడు.